నమస్తే వెల్కమ్ టు 60 నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. 29న ఉదయం 10:30 శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాలు 3 రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే సెషన్ ఎన్ని రోజులు జరగాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. వాడివేడిగా కొనసాగనున్న ఈ శీతాకాల సమావేశాల్లో కృష్ణా గోదావరి జలాల వ్యవహారంపై డిస్కషన్ జరగనుంది. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో నీటి కేటాయింపులు, ప్రత్యేక రాష్ట్రం విభజన అనంతరం వ్యయం 2 ఏళ్లలో కాంగ్రెస్ పనులు, అనుమతులపై సమగ్రంగా చర్చించాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తుంది. అటు కేసీఆర్ కూడా సమావేశాలకు హాజరవుతారని చర్చ సాగుతుండటంతో సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. 29న ఉదయం 10:30 శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాలు 3 రోజుల పాటు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే సెషన్ ఎన్ని రోజులు జరగాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. వాడివేడిగా కొనసాగనున్న ఈ శీతాకాల సమావేశాల్లో కృష్ణా గోదావరి జలాల వ్యవహారంపై డిస్కషన్ జరగనుంది. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో నీటి కేటాయింపులు, ప్రత్యేక రాష్ట్రం విభజన అనంతరం వ్యయం 2 ఏళ్లలో కాంగ్రెస్ నాయకులు, అనుమతులపై సమగ్రంగా చర్చించాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తుంది. అటు కేసీఆర్ కూడా సమావేశాలకు హాజరవుతారని చర్చ సాగుతుండటంతో సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ఈ మేరకు గవర్నర్ విష్ణుదేవ్ వద్ద నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మరి ఇటు 28న ఉదయం 10:30 శాసనసభ అలాగే శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాలు 3 రోజుల పాటు జరిగినట్టు తెలుస్తుంది. మరి అలాగే ఈ సమావేశాలు ప్రధానంగా మొదటి చెప్పుకున్నట్టుగా కృష్ణా గోదావరి జలాల వ్యవహారం పైన ఈ శీతాకాల సెషన్ వాడివేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్ హయాంలో నీటి కేటాయింపులు, ప్రత్యేక రాష్ట్ర విభజన అనంతరం వ్యయం 2 ఏళ్లలో కాంగ్రెస్ పనులు, అలాగే ఈ అనుమతులపై సమగ్ర విచారణ చర్చించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇప్పటికీ ప్రతి సమావేశం జరిగినప్పటికీ కేసీఆర్ సమావేశాలకు వస్తున్నాడా అనేది ప్రధానంగా అందరిలో అనుమానం వస్తుంది. కానీ మరి ఇంతవరకు అయితే కేసీఆర్ ఏదో ఒకసారి రావడం జరిగింది తప్పితే ఆయన సమావేశాలకైతే రాని పరిస్థితి. మరి అలాంటి కేసీఆర్ మొన్న బీఆర్ఎస్ భవన్ సాక్షిగా తెలంగాణలో ఇటు పాలమూరు రంగారెడ్డి జిల్లా విషయం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అంటే ఎక్కువ పట్టించుకోవడం లేదు, అసలు ఆ ప్రాజెక్ట్ మీద అవగాహన లేకుండా మాట్లాడుతుంది, మొత్తం కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నట్టుగా పాలనా వ్యవస్థ పైన కూడా పూర్తిగా ప్రశ్న జరిగింది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలకు రిప్లై ఇస్తూ వాళ్ళంతా కూడా ప్రతి సమావేశాలకు మాట్లాడడం. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడేటువంటి ఛాలెంజ్ అయితే ఇటు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ కు విమర్శ జరిగింది. మరి ఈసారి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నాడా అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో 29 నుంచి జరిగేటువంటి సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహించాలనుకుంటారు. అవసరం బట్టి ఇటు
తొలగించాలా సమావేశాలు ఎలా ఉండమనే చర్చించున్నారు. మరి మహేందర్ రెడ్డి మరి కేసీఆర్ రావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది కేవలం అధికార పక్ష సవాలుకు స్పందన, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ అలుముకున్న రాజకీయమే ఆయన్ను అసెంబ్లీ బాట పట్టించుందా? 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ సమావేశాలకైతే ఒకసారి రావడం జరిగింది, ఒకసారి 2 సార్లు మాత్రమే రావడం జరిగింది. అయితే ప్రతి సమావేశాలకు కూడా ప్రతి అసెంబ్లీ సమావేశాల టైంలో కూడా కేసీఆర్ వస్తారా అనే దాంట్లో ఈసారి మాత్రం ఒకసారి కాళేశ్వరం పైన చర్చ జరుగుతున్నారు రాలేదు, మరికొన్ని అంశాలు మాట్లాడుతున్నారు రాలేదు. ఈసారి పాలమూరు రంగారెడ్డి కావచ్చు ప్రభుత్వ పనితీరు అంటే కేసీఆర్ మాట కూడా అన్నారు, రేపటి నుంచి నేను బయటకు వచ్చి అంకిరాలు చేస్తానని మాట్లాడడం జరిగింది. మరి పూర్తిగా అంటే ప్రభుత్వం చేసినప్పుడు భయపడ్డారు. ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు నేను చూశాను, ఇక పైన గత వారం అయితే చెప్పడం జరిగింది. మరి ఎప్పటికీ సమావేశాలకు ఆయన వస్తారు, వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వం పైన ఇప్పటివరకు ప్రభుత్వం గత ప్రభుత్వం సంబంధాలను కూడా ప్రసిద్ధి చేయాలని కూడా అయితే ఆయన ఎంతసేపు ఉంటారు, ఎన్ని రోజులు వస్తారనేది ఏమైనా క్లారిటీ ఉందా? అంటే 29న ప్రారంభమైనటువంటి సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహించాలనుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ వస్తే మొదటి రోజు సాధారణ చర్చలు జరుగుతాయి, తర్వాత 3 రోజుల డిఎస్సీ సమావేశం తర్వాత ఏ అంశాలపై ఎజెండా వెళ్తున్నారు దాంట్లో కేసీఆర్ పాస్ చేస్తారు. మరి ఇటు బీఆర్ఎస్ బిఎస్ లో చర్చించిన తర్వాతనే కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లేకపోతే హరీష్ రావు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశం లాగా మీకు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరే మాట్లాడడం, ఇద్దరే ఎక్కువ పాలసీలు తీసుకోవడం జరుగుతుంది. మరి కేసీఆర్ వస్తారా రారా, వస్తే ఏం మాట్లాడతారు? మొన్న ఆయన బీఆర్ఎస్ భవన్ లో వచ్చి ఏదైతే ఛాలెంజ్ చేశారో రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.